నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తావో, సైతాను నీ చుట్టూ ఉన్నటువంటి వారిని, నీ భర్త కావచ్చు, నీ భార్యను కావచ్చు, అత్త కావచ్చు, కోడలు కావచ్చు, బిడ్డల్ని కావచ్చు, నీ మీదకు రెచ్చగొడతాడు. నీకు నెమ్మది లేకుండా చేసే ప్రయత్నం చేస్తాడు, ప్రశాంతత లేకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. ఫలితంగా సైతాను కూడా ఎక్కువ ఆలోచన ఏమిటంటే, దేవుణ్ణి నమ్ముకోవడం చాలా ప్రమాదం, దేవుణ్ణి నమ్ముకోవడం చాలా కష్టాలు, దేవుణ్ణి నమ్ముకుంటే చాలా ఇరుకు ఇబ్బందులు వచ్చేస్తాయి అనేటటువంటి భ్రమలోనికి మనల్ని నెట్టే ప్రయత్నం చేస్తాడు. చాలామంది అదే అనుకుంటారు, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడే బాగుంది, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాతే కష్టాలు ఎక్కువైనాయి, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడే బాగుంది, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాతే సమస్యలు ఎక్కువైనాయి. సహోదరి సహోదరులు దయచేసి వినండి, దేవుణ్ణి నమ్ముకోక మునుపు నీకు సమస్యలు ఉన్నాయి, కానీ అవి నీకు పెద్దగా కనిపించలా. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సైతాన్ ఏం చేస్తున్నాడంటే ఆ సమస్యలను పెద్దగా నీకు చూపిస్తున్నాడు. దయచేసి విను, సైతాను నీ చుట్టూ ఉన్న సమస్యలు ఎంత పెద్దగా చూపించినా నీలో ఉన్న దేవుడు అంతకంటే